పరస టీవీని ఆదరించి అభిమానించి ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. ఇదండి నా జీవిత చరిత్ర అనేటువంటి పేరుతో యూట్యూబ్ చరిత్రలోనే ఒక వినూత్న అధ్యాయంగా ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి యొక్క జీవిత కథను 68 భాగాలు నిక్షిప్తం చేయడం జరిగింది. ఒక్కొక్క పర్వము పేరుతో బాల్య పర్వం అయ్యింది, హై స్కూల్ పర్వం అయింది, అలాగే కాలేజీ పర్వం అయ్యింది. ఇప్పుడు ఉన్నత విద్యా పర్వము అనేటువంటి ఒక ప్రత్యేక పర్వాన్ని ప్రారంభిస్తున్నాను. మధ్యలో చాలా అంతరాయాలు వచ్చాయి. అనేక కారణాల వల్ల సీరియల్ వరుసగా ఇవ్వడం కుదరలేదు. దాదాపు 5 నెలల పాటు అంతరాయం కలిగింది అని చెప్పవచ్చు. మరలా ఈ సీరియల్ని సంపూర్ణంగా కొనసాగిస్తానని తెలియజేస్తూ మరి 10 నిమిషాలు మాత్రమే ఒక్కో భాగం ఉండేలాగా శ్రద్ధ తీసుకోవడం జరుగుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కువసేపు ఎవరు చూడట్లేదు కాబట్టి ఇక్కడి నుంచి వచ్చే భాగాలన్నీ ఉపోద్ఘాతాలు అవి లేకుండా నేరుగా భాగంలోకి వస్తాను. కొంచెం ఆలస్యమై మరలా చాలా కాలం తర్వాత మీ ముందుకు వచ్చాను కాబట్టి కొద్దిగా వివరణ ఇస్తున్నాను. 10 నిమిషాలు మాత్రమే ఉంటుంది. ఆనాటి సామాజిక పరిస్థితులు, వ్యక్తుల మనస్తత్వాలు అన్నీ కూడా మీకు అందించడంతో పాటు నా జీవితంలో జరిగినటువంటి అనేక సంఘటనలను ఒక ఆసక్తికరమైనటువంటి కథనంగా మీకు అందించే ప్రయత్నం కాబట్టి మీ అందరూ కూడా ప్రోత్సహించండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని తెలియజేస్తూ మరి ఉన్నత విద్యా పర్వంలోకి ప్రవేశిస్తున్నాం. ఇంటర్మీడియట్ పూర్తయింది. 530 మార్కులు వచ్చాయి. నేను ముందుగానే తెలియచేశాను మీకు, చదువులో బాగా ఎక్కువ ప్రతిభను చూపించే విధంగా మార్కుల సాధనలో అంత ఎక్కువగా వెళ్ళలేరు, అంత తక్కువగానూ లేదు. 53% ఆ రోజుల్లో. 1000 మార్కులకి 530. అందులో కామర్స్ సబ్జెక్టుకే ప్రత్యేకించి 170 మార్కుల వరకు వచ్చాయి. 200కి 170. మరి ఇప్పుడు డిగ్రీలో జాయిన్ అవ్వాలి. నా ఫ్రెండ్స్లో చాలా మంది రకరకాల, కొంతమంది సెకండ్ గ్రేడ్ టీచర్ ట్రైనింగ్ అని వెళ్ళిపోయారు, కొంతమంది పాలిటెక్నిక్కి వెళ్ళిపోయారు. అలా గ్రూపులో ఒకటి తేడా కాబట్టి అందరం ఇంచుమించు విడిపోయామనే చెప్పచ్చు. ఇంకా డిగ్రీ కాలేజీకి వెళ్ళాలి అంటే దగ్గరలో రాజమండ్రి ఉంది. ఆర్ట్స్ కాలేజీ చాలా ప్రత్యేకమైనటువంటిది, గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీ, లేకపోతే వీటీ కాలేజీ. ఈ 2 కాలేజీలో ఆ రోజుల్లో ఉండేవి. ఆర్ట్స్ కాలేజీకి అప్లై చేశాను. బీకామ్ 2 మీడియాలకి అప్లై చేశాను, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం. నాతో పాటు మా ఫ్రెండ్ నందం బుచ్చయ్య, 1 నుంచి క్లాస్మేట్ అని మీ అందరికీ తెలిసిన విషయమే. ఆ సీరియల్ చూస్తున్నటువంటి వాళ్ళకి డిగ్రీ కూడా కలిసి చదవాలనేటువంటి ఒక భావనతోటి అప్లై చేశాం. మరొక ఫ్రెండ్ ఉన్నాడు, విత్తం జగన్నాథ్. అతను వీటీ కాలేజీకి ప్రాధాన్యత ఇచ్చాడు, వీటీ కాలేజీకి అప్లై చేశాడు. ఇలా మేము ముగ్గురు మళ్ళీ హై స్కూల్ ఫ్రెండ్స్, మళ్ళీ ఇంటర్లో ఫ్రెండ్స్, డిగ్రీలో కూడా కలుసుకునే వీలుగా రాజమండ్రి కాలేజీలో చేరడం జరిగింది. ఇంకా గర్ల్స్ సంబంధించిన విషయంలో మా ఊరి నుంచి ప్రధానంగా 2 డిగ్రీ కాలేజీకి వచ్చినట్టుగా నాకు గుర్తు. ఒకటి కల్లూరి భాస్కర సీత ఉషాకుమారి, కేబిఎస్ ఉషాకుమారి అంటాం. అలాగే అనంతం జ్యోత్స్నారమణి, వీళ్ళిద్దరూ ఉమెన్స్ కాలేజీలో బిఎస్సిలో చేరడం జరిగింది. ఆ విధంగా తాళపూడి నుంచి ఒక 5 రాజమండ్రి చేరడం జరిగింది. ఆర్ట్స్ కాలేజీ చాలా పెద్దది, చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు, చాలా మంది లెక్చరర్స్ ఉంటారు, చాలా పెద్ద పెద్ద భవనాలు, పురాతనమైనటువంటి చరిత్ర, 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కాలేజీ. అటువంటి కాలేజీలో సీటు రావడం అంటే కొంచెం గర్వకారణమే, ఆనందమే. ఎందుకంటే మా అన్నయ్యలు వాళ్ళు కూడా అక్కడే చదివారు, తెలిసిన వాళ్ళందరూ ఆర్ట్స్ కాలేజీలో చదివారు. కాబట్టి ఆర్ట్స్ కాలేజీలో సీటు రావడం అనేటువంటిది జరిగింది. కాలేజీకి వెళ్ళాలి. రిజల్ట్స్ అవగానే అప్లై చేసాం. అప్లై చేసినప్పుడు సీటు ఇంటర్వ్యూకి రమ్మని రావడం జరిగింది, వెళ్ళడం జరిగింది. అంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు ఎలా వెళ్ళాలి? రాజమండ్రి
రోజు వెళ్ళి రావాలా? రోజు వెళ్ళి రావాలి అంటే 9 గంటల కల్లా ఆర్ట్స్ కాలేజీలో ఉండాలి. ఆర్టీసీ బస్సులు అవి పట్టుకొని వెళ్ళడం అంటే సమయానికి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒకవేళ అక్కడ ఉండాలి అంటే రూమ్ తీసుకుని ఉండాలి. ఇలాంటి సందిగ్ధం ఒకటి జరుగుతూ వచ్చింది. ఆ ముందు కాస్త రోజు వెళ్ళి రావడానికే ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అప్పుడు బేగ్ మోటార్ బస్ సర్వీస్ అని ఉండేది, ప్రైవేట్ బస్సు, కొవ్వూరు వరకు. ఆ బస్సు అయినా ఎక్కేసి అక్కడ వరకు వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ కొవ్వూరు డిపోలో ప్రత్యేకించి రాజమండ్రి కాలేజీ స్టూడెంట్స్ కోసం 9 గంటల కల్లా ఒక బస్సు బయలుదేరేది. ఆ బస్సు కోటిపల్లి బస్ స్టాండ్, గోకవరం బస్ స్టాండ్, తర్వాత ఆర్ట్స్ కాలేజీ, ఉమెన్స్ కాలేజీ వరకు తీసుకెళ్లేది. మళ్ళీ సాయంత్రం కూడా ఆ బస్సు వస్తూ ఉండేది. అదొక సౌకర్యం ఉంది. మరి దానికి ఆ ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నాం. డిగ్రీ కాలేజీ, డిగ్రీ విద్యను అభ్యసించడం కోసం రాజమండ్రిలో జరిగినటువంటి అనుభవాలు ఇవన్నీ కూడా, దాని తర్వాత ఇంకా ఎలా జరిగింది మొత్తం ఉన్నత విద్య అంతా, అంటే నేను చదివినటువంటి విద్య, డిగ్రీ తర్వాత ఎంఏ ఎలా చేసాం, బిఈడి ఎలా చేసాం, ఇలాంటివన్నీ కూడా ఒక విద్యకు సంబంధించినటువంటి పూర్తయ్యే వరకు ఎలా జరిగింది, ఏమిటి అనేటువంటిది అంతా కూడా ఈ పర్వంలో కొన్ని భాగాల్లో మీకు వివరించడం జరుగుతుంది. 1980 నుంచి 90 వరకు ఉన్నటువంటి వాతావరణాన్ని, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఉండేటువంటి మార్పులని అన్ని కూడా మీకు అందించేటువంటి ప్రయత్నం ఈ సీరియల్లో జరుగుతుంది. ఇదండి నా జీవిత కథ అనేటువంటి ఈ భాగాన్ని మీకు వివరించేటువంటి ప్రయత్నంలో చాలా విచిత్రమైనటువంటి పరిస్థితుల్ని నేను ఎదుర్కోవాలి. కొన్ని సందర్భాల్లో నన్ను నేను పొగుడుకోవాలి. నాలోని లోపాలను నేను స్వయంగా మీకు చెప్పుకోవాలి. నా బలహీనతలు చెప్పుకోవాలి, నా పరాజయాలు చెప్పుకోవాలి, నా అనుభవాలు చెప్పుకోవాలి. అన్నీ నేనే చెప్పుకోవాలి, ఆల్ ఇన్ వన్ ఈ సీరియల్కి. కాబట్టి చాలా శ్రద్ధ తీసుకుని ఇప్పుడు వచ్చే భాగాలన్నీ కూడా చాలా కీలకమైనటువంటివి. నా వ్యక్తిత్వం ఏ విధంగా మార్పు చెందుతూ వచ్చింది అనేటువంటి దాన్ని కూడా ప్రధానంగా కొంత భాగం చెప్పుకుంటూ ముందుకు తీసుకెళ్లవలసి ఉంటుంది. సాధారణంగా 18 సంవత్సరాల వయసు అనేటప్పటికీ మంచి టీనేజ్ యువకుడుగా ఉండేటువంటి తరుణం. ఆ సమయంలో అందరూ ప్రత్యేకంగా కనపడతారు. నా విషయంలోకి వచ్చేటప్పటికి మంచి మీసాలు బాగా వచ్చేసేవి. అప్పటికే 18 ఏళ్ళకే మంచి మీసాలు వచ్చేసేవి. కళ్ళు పెద్దగా ఉండేవి, జుట్టు కూడా ఎక్కువగానే ఉండేది. దాంతో ఒక రకమైనటువంటి ఒక ఆకర్షణ అనేటువంటిది ఉన్నట్టుగా స్నేహితులు అందరూ అంటూ ఉండేవారు. అది నాకు పెద్దగా ఏం తెలియదు అప్పుడు. అయితే సరదాగా స్నేహితులతో ఆనందంగా గడపడం విషయంలో హుషారుగానే ఉండేవాడిని. కొత్త వాళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం చాలా బిడియంగా, కొంచెం మొహమాటంగా, చొరవలేనితనంగా ఉండడం అనేటువంటిది ఒక ప్రధానమైన బలహీనతగా మారింది. ఇవన్నీ రాబోయేటువంటి కాలంలో ఎలాంటి మలుపును తిప్పే ఈ బలహీనతలు అనేటువంటిది మీకు తర్వాత భాగాల్లో వివరిస్తాను. మరి మీ అందరూ కూడా మరీ మీకు చేసే విన్నపం, ఇది వినూత్న ప్రయోగం. ఇదండి నా జీవిత కథ పేరుతో జీవిత అనుభవాలన్నీ యూట్యూబ్లో నిక్షిప్తం చేసుకుంటున్నాను. ఆ నిధి మీ అందరూ ఉపయోగించుకోవచ్చు. మీ అందరూ చూడాలి, మీ అందరూ మీ స్పందన తెలియచేయాలి, లైక్ చేయాలి, కామెంట్ చెప్పాలి, సూచనలు ఇవ్వాలి, సలహాలు ఇవ్వాలి. ఇంకా చాలా భాగాలు ముందుకు తీసుకువెళ్ళవలసిన పరిస్థితి ఉంది. కాబట్టి మీ అందరూ ప్రోత్సహించి ముందుకు నడిపించవలసిందిగా మరీ కోరుకుంటున్నాను.